రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేస్ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. సేస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేస్ చైర్మన్ చిక్కాల రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణయ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా కుట్రపూరితంగా దాచిపెడుతున్నారని ఆరోపించారు. 56 సంవత్సరాల చరిత్ర కలిగిన సొసైటీని, అందులోని పనిచేస్తున్న 411 మంది ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. సంవత్సరాలుగా లాభాల్లో నడుస్తున్న సేస్ సంస్థను భారీ నష్టాల్లో ఉన్న టీజీఎన్ పీడీసీఎల్లో విలీనం చేయడం చాలా బాధాకరమని అన్నారు. రిపోర్ట్స్ ఇవన్నీ ఇస్తారు, నేను కాబట్టి ఇంకోళ్ళు వస్తారు. ఇవాళ దీన్ని తీసుకుపోయి అలా కలుపుతున్నారు. మరి అది కూడా నష్టంలో ఉన్నది, దాదాపు 30,000 కోట్లు నష్టంలో ఉన్నది. మరి దాన్ని తీసుకుపోయి కలుపుతారు. ఇక్కడ అడిగిన వాళ్ళే ఈఆర్సీ హియరింగ్లో అక్కడ అడుగుతారు, అక్కడ వాళ్ళే మరి ఎస్పీటీసీఎల్ పోతారు. మరి అన్ని తీసుకుపోయి ట్రాన్స్ఫర్లో కలుపుదామా డిస్కమ్లను? ఈ జీవోలు, ఈ పద్ధతి, వీళ్ళు వచ్చిన పద్ధతి ప్రకారంగా చూస్తే ఈ సంస్థను, ఈ మంచిగా నడిచే సంస్థను కోఆపరేటివ్ సెక్టర్లకి తీసి ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచనలు ఉన్నది. వాళ్ళ కౌంటర్ బియ్యంకర్ సీన్ వేసిన కౌంటర్లో ఆ లాంగ్వేజ్, ఆ కథ, ఆ కార్ఖానా అంతా చూస్తే 100% ప్రైవేట్ పరం చేయబోతుండ్రు. దీన్ని మాకు అనుమానం, డౌట్ వచ్చింది, ఇది ప్రైవేట్ పరం చేయబోతుంది. ఎందుకంటే ఒక సిఎండి 17 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 5 జిల్లాలలో 17 సర్కిళ్ళు, ఇది 18వ సర్కిల్. ఒక సర్కిల్కు 3 రోజులు ఇక్కడ ఉండి పర్యవేక్షించిండు. మళ్ళా తర్వాత మొన్నొచ్చిండు, ఇది 4వసారి. సబ్ స్టేషన్లు అంటే చూస్తారు జనరల్గా, కానీ ఎంత హడావుడిగా అయితే ఎక్కడ చూసినట్టు కనపడలేదు. ఇమీడియట్లీ ఇద్దరు డీలను, మిగతా సిబ్బందిని ఏడీ ఎనర్జీ ఆడిట్ అండ్ అండర్ సస్పెండ్ చేసినాం అప్పటికే. అతన్ని పి రాములు ఎక్స్ ఏడీ వేములవాడ వర్కింగ్ 220 kV వరంగల్, అతన్ని తెచ్చినాం. ఈ కే రాములు అంటే రామనాథం, రాములు వీళ్ళంతా మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జాబులు చేస్తుంటారు అక్కడ. అటు మనోళ్ళు మన సెషన్ బాగా చూసుకుంటారు. డిప్యూటేషన్లో తెచ్చుకున్నాం. ఇట్లా 13 మంది. వెంకటరమణ ఏఈ ముస్తాబాద్, సరెండర్ ఏపీ ట్రాన్స్కో. అన్నొకటి పొలిటికల్ ప్రచారం జరుగుతుంది.